ఏపీ డీడబ్ల్యూసెట్ ఆర్ ఆంధ్రప్రదేశ్ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్కి సంబంధించి సెకండ్ పేజ్కి సంబంధించి ఒక ముఖ్యమైన అప్డేట్ అయితే రావడం జరిగింది. సో అప్డేట్ ఏంటి అంటే సెకండ్ పేజ్కి సంబంధించి కంప్లీట్ స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేశారు. లైక్ మనకి వెబ్ ఆప్షన్స్ ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి, వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి లాస్ట్ డేట్ ఏంటి, సేమ్ టైం సెకండ్ ఫేజ్కి సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది ఎప్పుడు డిక్లేర్ చేయడం జరుగుతుంది అండ్ దానికి సంబంధించిన వెరిఫికేషన్ అనేది ఎప్పుడు కండక్ట్ చేస్తారు అండ్ తర్వాత క్యాండిడేట్ అనేవారు కాలేజ్కి వెళ్ళేసి రిపోర్టింగ్ ఎప్పటి వరకు చేయాలి, సేమ్ టైం క్లాసెస్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతాయి అనే కంప్లీట్ స్కెడ్యూల్కి సంబంధించి ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించిన సెకండ్ ఫేజ్ యొక్క స్కెడ్యూల్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఆ యొక్క స్కెడ్యూల్ గురించి వీడియోలో డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు ది మాస్టర్స్ ఎడ్యుకేషన్. నేను మీ సత్య. ప్రజెంట్ వచ్చేసి మనం ఏపీ డీడబ్ల్యూసెట్ 2026 సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో అయితే ఉన్నాం. ఈ యొక్క స్కెడ్యూల్ ఏదైతే ఉందో ఇంకా ప్రజెంట్ అఫీషియల్ వెబ్సైట్లో అయితే అప్డేట్ చేయలేదు. మాక్సిమం మనకు రేపు ఈవినింగ్ వరకు కానీ మనకు అఫీషియల్గా వెబ్సైట్లో కూడా అప్డేట్ చేయడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. మాక్సిమం మనకు స్కెడ్యూల్ రివైజ్ చేయడానికి అయితే ఛాన్స్ లేదు. ప్రజెంట్ నేను ఏదైతే మీకు డిస్ప్లే చేస్తానో ఆ స్కెడ్యూలే మనకు అఫీషియల్ స్కెడ్యూల్ అనమాట. సో ఎవరైతే క్యాండిడేట్స్ సెకండ్ ఫేజ్ కోసం వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం మనకు ఫర్దర్ అప్డేట్స్ కోసం అయితే వెయిట్ చేయండి. బట్ ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించి లాస్ట్ టైం కూడా మనకు తెలిసిందే ప్రెస్ నోట్ అనేది ఒక రోజు రిలీజ్ చేస్తారు. వెబ్ ఆప్షన్స్ అనేది ఓ రోజు స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. కొంత డిలే అయితే ఉంటుంది. ఎనీవే మనకు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది కాబట్టి ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్కి చిన్నపాటి ఉరట కలిగినట్టుగా మనం మాట్లాడుకోవచ్చు. ప్రజెంట్ అయితే మనకు అందుబాటులో ఉన్న సోర్స్ ప్రకారం సెకండ్ ఫేజ్ అనేది ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది అనే టాపిక్ గురించి డీటెయిల్గా అయితే తెలుసుకుందాం. ఒకవేళ అఫీషియల్ వెబ్సైట్లో కనుక వాళ్ళు స్కెడ్యూల్ పెట్టినట్టయితే మీరు ఇక్కడ వచ్చేసి స్కెడ్యూల్ పైన క్లిక్ చేసి స్కెడ్యూల్ అయితే చూడొచ్చు. ప్రజెంట్ వచ్చేసి ఇంకా ఓల్డ్ స్కెడ్యూల్ డిస్ప్లే అవుతుంది. మనకి ఇక్కడ క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ఫస్ట్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్ డిస్ప్లే అవుతుంది. బట్ మా దగ్గర వన్ ఆఫ్ ది సోర్స్ ఇన్ఫర్మేషన్ అయితే ఉంది సెకండ్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్ అనేది. ఆ స్కెడ్యూల్ గురించి మనం డీటెయిల్గా అయితే మాట్లాడుకుందాం. అండ్ సేమ్ టైం త్వరలోనే మనకు సంబంధించిన ఫర్దర్ అప్డేట్స్ కూడా రావడం జరుగుతుంది. కాబట్టి ఎవరైతే వెయిట్ చేస్తున్న ఆస్పిరెంట్స్ ఉన్నారో మీకు ఇది ముఖ్యమైన అప్డేట్ అనేది నేను చెప్తున్నాను. సో ఇక్కడ మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయొచ్చు. ప్రజెంట్ వచ్చేసి మనం అఫీషియల్ స్కెడ్యూల్ అయితే అబ్జర్వ్ చేస్తున్నాము. ఇది ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించి సెకండ్ ఫేజ్ కౌన్సిలింగ్ కండక్ట్ చేయడం కోసం అఫీషియల్గా రిలీజ్ చేసిన స్కెడ్యూలే. బట్ ఈ స్కెడ్యూల్ వచ్చేసి ప్రజెంట్ మనకి ఇంకా అఫీషియల్ వెబ్సైట్ అయితే లేదు. సో మెనీ ఆస్పెంట్స్ అయితే క్వైరీ చేయడం జరుగుతుంది. ఒకవేళ మేము వీడియో అప్లోడ్ చేసిన తర్వాత కూడా కామెంట్స్ అనేది దేని గురించి ఉంటాయి, సార్ ఇది అఫీషియల్ వెబ్సైట్లో లేదు కదా, మేము ఏ విధంగా బిలీవ్ చేయాలి అనేది. సో మాకు వన్ ఆఫ్ ది గవర్నమెంట్ డైట్ కాలేజ్ లెక్చరర్ అయితే దీన్ని షేర్ చేయడం జరిగింది. సార్ నుంచి మేము కలెక్ట్ చేయడం జరిగింది. వారికి అఫీషియల్గా ఎవరు పంపించారని మనకు తెలియదు కానీ బట్ వాళ్ళు మాకు షేర్ చేయడం జరిగింది. ఇది కౌన్సిలింగ్ కోసం రిలీజ్ చేసిన నోటిఫికేషన్ అంటూ. మనకి ఇక్కడ ఇంపార్టెంట్ డేట్స్ గురించి అయితే డీటెయిల్గా తెలుసుకుందాం. అండ్ ఆల్రెడీ మనకు ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ఏపీ డీడబ్ల్యూసెట్కి సంబంధించి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కూడా కొంత డిలే అయితే ఉంటుంది. యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం అయితే స్టార్ట్ అవ్వదు. డ్యూ టు సర్వర్ బిజీ కావచ్చు, టెక్నికల్ ఇష్యూస్ కావచ్చు, అదర్ రీజన్స్ వల్ల కావచ్చు డిలే అయితే అవుతుంది. ఫస్ట్ ఫేజ్లో మనకు వెబ్ ఆప్షన్స్ అనేవి 12th నుంచి స్టార్ట్ అవుతాయని చెప్పారు. కానీ మనకు 13th రోజు స్టార్ట్ అవ్వలేదు, 14th రోజు స్టార్ట్ అవ్వలేదు, 15th రోజు స్టార్ట్ అవ్వడం జరిగింది. 15th రోజు మళ్ళీ మనకు రివైజ్డ్ స్కెడ్యూల్ ఇచ్చేసి దాన్ని 18th వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అవకాశం ఇవ్వడం జరిగింది. సో ఇప్పుడు కూడా మనకు కొంత డిలే ఉండడానికి ఛాన్స్ ఉంటుంది. బట్ ఒకవేళ యాజ్ పర్ స్కెడ్యూల్ ప్రకారం స్టార్ట్ అయింది అనుకుని మనం హ్యాపీగా అయితే ఫీల్ కావాల్సి ఉంటుంది. ప్రజెంట్ ఇప్పుడున్న సెకండ్ ఫేజ్కి సంబంధించిన స్కెడ్యూల్ ప్రకారం వచ్చేసి ఏంటంటే మనకు 13th ఆగస్టు 2026 నుంచి 16th ఆగస్టు 2026 వరకు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే అవకాశం ఇవ్వడం జరిగింది. 13th రోజు ఇస్తున్నారు, 14th రోజు ఇస్తున్నారు, 15th రోజు ఇస్తున్నారు, 16th రోజు, ఇలా టోటల్గా 4 డేస్ అయితే వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ఛాన్స్ అయితే ఉంది. అండ్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి డేట్స్ ఇచ్చారు కాబట్టి ఎవరెవరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవాలి సార్, నాకు ఆల్రెడీ సీట్ వచ్చింది, నేను కాలేజ్లో కూడా జాయిన్ అయ్యాను, మళ్ళీ నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చా, వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటే ఏమైనా ప్రాబ్లం అవుతుందా అని క్వైరీ చేశారు. ఇక్కడ వెబ్ ఆప్షన్స్ ఎవరెవరు పెట్టుకోవచ్చు అని మీరు క్వైరీ చేసినట్టయితే నేను ఇక్కడ కేటగిరీ స్టూడెంట్స్ను 4 రకాలుగా అయితే డివైడ్ చేయడం జరిగింది. సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిన స్టూడెంట్స్ ఉంటారు, వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. మీకు ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చింది, కాలేజ్లో కూడా జాయిన్ అయ్యారు, అలాంటి క్యాండిడేట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కాకపోతే వెబ్ ఆప్షన్స్ పెట్టుకునేటప్పుడు ఎలా పెట్టుకోవాలి, మీకు ఫర్ ఎగ్జాంపుల్ ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ రావాలనుకుంటున్నారనుకుంటే బెటర్ కాలేజ్లో సీట్ రావాలని ట్రై చేస్తున్నారు కాబట్టి అలాంటప్పుడు మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట. ఒకవేళ మీకు పెట్టుకున్న కాలేజీలో కనుక సీట్ రాలేదనుకోండి, మీకు ఆల్రెడీ జాయిన్ అయిన కాలేజ్ ఏదైతే ఉంటుందో అది అలాగే ఉంటుంది. కొత్తగా వేరే కాలేజీలో సీట్ వచ్చిందనుకోండి, ఫస్ట్ అలాట్ అయిన కాలేజ్ అనేది ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఇక్కడ క్లియర్గా మీరు అబ్జర్వ్ చేయొచ్చు. ఇప్పుడు నాకు ఆల్రెడీ సీట్ వచ్చింది, నేను కాలేజ్లో జాయిన్ అయ్యాను, ఫస్ట్ ఫేజ్లో నాకు ఆ కాలేజ్లో సీట్ వచ్చింది, ప్రైవేట్ కాలేజ్లో కావచ్చు, గవర్నమెంట్ కాలేజ్లో కావచ్చు సీట్ వచ్చింది అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ప్రైవేట్ కాలేజ్లోనే సీట్ వచ్చింది అనుకుందాం. సెకండ్ ఫేజ్లో మళ్ళీ నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకుంటున్నాను, ఇప్పుడు గవర్నమెంట్ కాలేజ్ కోసం పెడుతున్నాను. నెక్స్ట్ ఫేజ్లో కనుక నాకు గవర్నమెంట్ కాలేజ్లో సీట్ వచ్చిందనుకో, ఫస్ట్ ఫేజ్ ఆటోమేటిక్గా క్యాన్సిల్ అవుతుంది. ఈ సీట్ వచ్చిన తర్వాత సార్ నాకు ఈ కాలేజ్ నచ్చలేదు, ఇదే కావాలి అంటే మాత్రం అది ఉండదు. సెకండ్ ఫేజ్లో మీకు కొత్తగా ఏదైతే అలర్ట్ అవుతుందో ఆ కాలేజ్లో మీరు జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. ఒకవేళ మీరు సెకండ్ ఫేజ్లో వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్నారు, సెకండ్ ఫేజ్లో మీకు సీట్ రాలేదంటే ఫస్ట్ ఫేజ్లో ఆల్రెడీ మీరు కాలేజ్లో జాయిన్ అయ్యారు కాబట్టి అది అలాగే కంటిన్యూ అవ్వడానికి అయితే ఛాన్స్ ఉంటుంది. ఇది ఫస్ట్ థింగ్. సో మీరు ఇప్పుడు ఏంటంటే సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ అయిన వారు బెటర్ కాలేజ్ కోసం మూవ్ అవ్వాలనుకునేవారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. కానీ వెబ్ ఆప్షన్స్ పెట్టేటప్పుడు మాత్రం బెటర్ కాలేజ్ పెట్టుకుంటున్నారా లేదా అనే దాన్ని బట్టి మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోండి. అండ్ సీట్ వచ్చింది కానీ కాలేజ్లో నేను జాయిన్ అవ్వలేదు, నాట్ జాయిన్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారి గురించి మాట్లాడుతున్నాను. సీట్ వచ్చింది, నాకు ప్రైవేట్ కాలేజ్లో సీట్ వచ్చింది లేదా లాంగ్లో సీట్ వచ్చింది, నేను జాయిన్ అవ్వలేదు, ఇప్పుడు వెబ్
ఆప్షన్స్ పెట్టుకోవచ్చా సార్ అంటే పెట్టుకోవచ్చు, ఎటువంటి ప్రాబ్లం లేదు. మీరు ఫస్ట్ ఫేజ్లో సీట్ వచ్చి కాలేజ్లో జాయిన్ కాని వాళ్ళు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో నాకు వచ్చేసి సీట్ అనేది అలాట్ కాలేదు, నాట్ అలాటెడ్ అనేది రావడం జరిగింది. నాట్ అలాటెడ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు కూడా వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. ఫస్ట్ ఫేజ్లో సీట్ రాని వారు ఎవరైతే ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. రాని స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వారు వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు అనమాట, నో ప్రాబ్లం. అండ్ ఫస్ట్ పేజ్కి సంబంధించి నాకు ఎటువంటి ఇన్ఫర్మేషన్ లేదు, నాకు తెలియలేదు, డ్యూ టు సమ్ రీజన్స్ వల్ల నాకు ఇన్ఫర్మేషన్ తెలియకపోవడం వల్ల నేను వెబ్ ఆప్షన్స్ పెట్టుకోలేదు సార్ అనే స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో కొత్తగా ఉన్న స్టూడెంట్స్ వాళ్ళు కొత్తగా కూడా ఇక్కడ వెబ్ ఆప్షన్స్ అయితే పెట్టుకోవచ్చు. ఇలా 4 టైప్ ఆఫ్ కేటగిరీ స్టూడెంట్స్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవచ్చు. వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి ప్రెజెంట్ స్కెడ్యూల్ మనకి ఇచ్చింది అయితే 13th ఆగస్ట్ నుంచి 16th ఆగస్ట్ వరకు ఇచ్చారు. రేపు అఫీషియల్ వెబ్సైట్లో అప్డేట్ ఉంటే బిలీవ్ చేయండి, లేదంటే అఫీషియల్గా ఇంకా డేట్స్ వచ్చే వరకు అయితే వెయిట్ చేయండి. బట్ వెబ్ ఆప్షన్స్ కనుక రేపు స్టార్ట్ అయినట్టయితే మేము డీటెయిల్ వీడియో అయితే చేస్తాము. అండ్ నెక్స్ట్ థింగ్ వచ్చేసి ఏంటంటే ఎవరైతే ఈ యొక్క షెడ్యూల్ ప్రకారం వెబ్ ఆప్షన్స్ పెట్టుకున్న స్టూడెంట్స్ ఉన్నారో మనకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది 17th ఆగస్ట్ నుంచి 20 ఆగస్టు మధ్యలో అయితే రిలీజ్ చేస్తారు. ఈ డేట్స్ మధ్యలో మనకు సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అయితే రావడం జరుగుతుంది. అది మేబీ 17th రోజు కానీ, 18th రోజు కానీ, 19th రోజు కానీ, 20 రోజు కానీ ఈ డేట్స్లో ఎప్పుడైనా రిలీజ్ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా మేము డీటెయిల్ వీడియో చేస్తాము. ఆల్రెడీ ఫస్ట్ ఫేజ్లో ఈచ్ అండ్ ఎవ్రీ టాపిక్ పైన వీడియో చేయడం జరిగింది, ఇప్పుడు కూడా చేస్తాము. వెబ్ ఆప్షన్స్ పెట్టే వాళ్ళు మాత్రం జాగ్రత్తగా వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. రేపు ఒకవేళ స్టార్ట్ అయినట్లయితే సో రేపు కానీ, ఎల్లుండి కానీ, లేదా అలా అప్ టు 16th వరకు మీరు వెబ్ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టినా కూడా వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలి అనేది మేము డీటెయిల్ వీడియో చేయడం జరిగింది. ఆ వీడియో చూస్తూ మీరు వెబ్ ఆప్షన్స్ పెట్టాలి. నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీ ర్యాంక్ బెటర్ ర్యాంక్ అయినా కూడా ఎక్కువ కాలేజెస్ వెబ్ ఆప్షన్స్ పెట్టుకోవడానికి అయితే ట్రై చేయండి వెబ్ ఆప్షన్స్ అయితే. అండ్ తర్వాత వచ్చేసి మనకు సంబంధించి సీట్ అలాట్మెంట్ రిజల్ట్ వచ్చిన తర్వాత 20 రోజు కానీ, 18th రోజు కానీ మనకు సంబంధించిన సీట్ అలాట్మెంట్ రిజల్ట్ అనేది డిక్లేర్ చేస్తే రిజల్ట్ వచ్చిన తర్వాత మనకి సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే కండక్ట్ చేస్తారు. సర్టిఫికేట్ వెరిఫికేషన్ అనేది మీకు సంబంధించి సీట్ అలాట్మెంట్ లెటర్లో ఉంటుంది, ఏ సెంటర్లో ఉంటుంది అనేది. ఫర్ ఎగ్జాంపుల్ అయితే కాలేజ్ రిలేటెడ్ గవర్నమెంట్ డైట్ కాలేజెస్ ఏవైతే ఉంటాయో దాంట్లో అయితే ఉంటాయి మ్యాక్సిమం వచ్చేసి. సో ఇక్కడ మనకి ఏంటంటే 21st ఆగస్ట్ నుంచి 24th ఆగస్టు వరకు సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే ఉంటుంది. ఈ డేట్స్ మధ్యలో మీరు ఎప్పుడైనా వెరిఫికేషన్కి వెళ్ళొచ్చు. వెరిఫికేషన్కి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్లాలనేది కూడా మేము డీటెయిల్ వీడియో చేసాం ప్రీవియస్లో. అండ్ ఈసారి కూడా మళ్ళీ డీటెయిల్ వీడియో చేస్తాము మీకు ఫర్దర్ అప్డేట్స్ ఇవ్వడం కోసం. అప్డేట్స్ కోసం వెయిట్ చేయండి. అండ్ ఫస్ట్ డే ఆఫ్ క్లాస్ ఇన్స్ట్రక్షన్ సంబంధించి 27th ఆగస్ట్ అయితే ఫస్ట్ డే ఆఫ్ క్లాస్కి సంబంధించి యాజ్ పర్ ప్రజెంట్ స్కెడ్యూల్ ప్రకారం ఇన్ఫర్మేషన్ అయితే ఇది మనకు అఫీషియల్ ప్రెస్ నోటే, మీరు నమ్మొచ్చు, బిలీవ్ చేయొచ్చు. సో ఇది మనకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ అయితే. మీరు వెబ్ ఆప్షన్స్ ఏ విధంగా పెట్టాలనే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అండ్ సీట్ అలాట్మెంట్ సంబంధించిన రిజల్ట్ ఏ విధంగా వెరిఫై చేసుకోవాలనే వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. సేమ్ టైం సీట్ అలాట్మెంట్ అయిన తర్వాత కాలేజ్లో రిపోర్టింగ్ చేయడానికి వెళ్ళేటప్పుడు మీతో పాటు ఏ డాక్యుమెంట్స్ తీసుకెళ్ళాలి అనే ఇన్ఫర్మేషన్తో కూడా వీడియో డిస్క్రిప్షన్లో ఉంటుంది. అమౌంట్ ఎంత పే చేయాలనే వీడియో కూడా డిస్క్రిప్షన్లో ఉంటుంది. ఆ వీడియో చూస్తే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా క్లారిఫై అయితే చేసుకోవచ్చు. ఇది ప్రజెంట్ మనకు సంబంధించిన క్లియర్ కట్ ఇన్ఫర్మేషన్ అయితే. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే మన వీడియో లైక్ చేయండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుంది, కొద్దిగా మిత్రులకు షేర్ చేయండి. ఆల్ ది బెస్ట్ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.